मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇన్స్పెక్టర్ పాండా, మీరు చాలా ప్రతిభావంతులు. మీరు అతి మేధావి, చాలా కరాఖండిగా ఉంటారు. అంతెందుకు, మీరు అసలు పాండా కాదని అంటాను. ఏంటి అది నా ఉద్దేశం, గ్రేట్ ఇన్స్పెక్టర్ పాండా అని. ఎంత అద్భుతంగా ఫుట్బాల్ ఆడుతున్నారు. చాలా రోజుల తర్వాత నాకు లీవ్ దొరికింది. ఈ రోజంతా నేను ఎంజాయ్ చేస్తాను. ఇన్స్పెక్టర్ పాండా, మీకెవరో కాల్ చేస్తున్నారు. వాళ్ళతో చెప్పు నేను ఇవాళ లీవ్ లో ఉన్నాను, రేపు కాల్ చేయమని చెప్పు. ఓకే. హలో, ఆయన లీవ్ మీద ఉన్నారు, రేపు కాల్ చేయమని చెప్పారు. ఆయనతో చెప్పండి నేను అతనికి పర్మనెంట్ గా లీవ్ ఇచ్చానని. అలాగా? ఇన్స్పెక్టర్ పాండా, గుడ్ న్యూస్ వచ్చింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఇక మీరు రోజు ఫుట్బాల్ ఆడుకోవచ్చు. ఆయన చెప్పారు పర్మనెంట్ గా మీకు లీవ్ ఇచ్చేస్తానని. ఏమన్నావు? అవును, ఫోన్ చేసింది ఎవరు? అదా, కమిషనర్ సార్ దగ్గర నుంచి ఫోన్. అది చెప్పొచ్చు కదా. నమస్కారం సార్. మీరు ఫోన్ లో సెలెక్ట్ చేసేది ఆయనకి కనిపించదు. నోరు మోయ్. ఎంత పొగరు మీకు, నన్నే నోరు మోయమంటారా? లేదు లేదు సార్, మిమ్మల్ని కాదు. మీరు కమిషనర్ కదా, మీరు చెప్పండి సార్. ఏం చెప్పమంటారు? ఎందుకని మీ ఫోన్ కి లైన్ వెళ్ళట్లేదు? అదేంటంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం సార్. వెంటనే కమిషనర్ ఆఫీస్ కి రండి. అలా లేదంటే నేను మిమ్మల్ని ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా మార్చి సిగ్నల్ లో నుంచో పెడతాను. కానీ సార్ ఇవాళ నాకు లీవ్ కదా, నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. మీరు అరగంట లోపు ఆఫీస్ కి రాలేదంటే నేను మిమ్మల్ని ఫుట్బాల్ గా మార్చి ఈ ఏడాది జరగబోతున్న టోర్నమెంట్ లో వాడతాను. కానీ ఏం జరిగింది సార్? సిటీలో బాంబు పెట్టామని ఫోన్ వచ్చింది. బాంబా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్. ఇలా చూడండి, నేను నా దేశానికి అవసరం. నేను నా పని చేయనివ్వండి. మీరు వీరాది వీరులు, సూరాది సూరులు, ఈ దేశానికి సైనికులు. కానీ నేను ఒకటి చెప్పనా, మీరు అసలు పాండానే కాదు. అంటే నా ఉద్దేశం మీరు సూపర్ గ్రేట్ ఇన్స్పెక్టర్ అని. ఎలాగో పులితోక పట్టుకోవడం కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి. సిటీలో బాంబున్నట్టుగా బెదిరింపు వచ్చింది. అయితే మేము వస్తాం. మేము వచ్చి పోలీస్ పని చేస్తాం. సిటీ కోసం ఏమైనా చేస్తాం. యుద్ధంలోకి దిగి దేశం కోసం పోరాడతాం. ఆ తర్వాత శత్రువుల్ని అంతం చేస్తాం. ఏ బన్నీ, కళల ప్రపంచం నుంచి బయటికి రా. ముందు ఆయన వెళ్ళనివ్వు. సిటీ చాలా ప్రమాదంలో ఉంది. ఏంటి అనుమానమా? జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఏదైనా అనుమానం వచ్చేలాగా బాక్స్ గానీ బ్యాగ్ గానీ ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. అంటే అర్థమైందా? చూడండి చూడండి, ఇక్కడ మనకెవరో గిఫ్ట్ పెట్టేసి వెళ్ళిపోయారు. వద్దు అని, అది బాంబు కూడా అయి ఉండొచ్చు. అలా అంతా అయి ఉండదు. ఒక పని చేయి, దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడు. అది పేలితే బాంబు, లేదంటే అందులో బాంబు లేదని. ఆ తర్వాత మనం కూడా ఉండము. అరే నువ్వు ఏం చేస్తున్నావు పపెట్? తను హనీ నిజంగానే ఏదైనా ఓపెన్ చేస్తాడు. జీవితంలో అనుభవం అనుభవించి చూస్తేనే తెలుస్తుంది. తెలివైన మాట్లాడకు హనీ, పక్కకు తప్పుకో. అది బాంబు కూడా అయి ఉండొచ్చు. నాతో ఉండి ఉండి మీరందరూ కూడా డాంకీలు అయిపోయారు. ఎవరైనా మన ఇంటి ముందుకొచ్చి బాంబు పెడతారా? చాలా మంది చెడ్డ వాళ్ళకి మనం శిక్ష పడేలా చేసాం. వాళ్ళు పగ తీర్చుకోవచ్చు కదా. అరే లేదు లేదు ఫ్రెండ్స్, ఇది ఒక క్లాక్. లోపల నుంచి టిక్ 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 అని సౌండే వస్తోంది. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3 అని అనుకో. లోపల టైం బాంబు కూడా ఉండుండొచ్చు. నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ చేస్తాను. అయ్యో, ఫోన్ వెళ్ళడం లేదే. ఈ బాంబు కనుక ఇక్కడ పేలిందంటే ఈ ఇల్లు మొత్తం కూలిపోతుంది. మనందరం ముక్కలు అయిపోతాం. బన్నీ, నువ్వు భయపడడం కాకుండా మమ్మల్ని కూడా భయపెట్టకు. ఒక పని చేద్దాం, దీన్ని తీసుకువెళ్ళి మన రోడ్డు మధ్యలో పెట్టేద్దాం. అరే వద్దు, ఆ తర్వాత అందరికి అది ప్రమాదంగా మారుతుంది. పని చేద్దాం, దీన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్దాం. దారిలోనే పేలిపోయిందంటే దీనికి కట్టి చేత్తో ఎత్తుకుని వెళదాం. పైనే పేలిందంటే పెద్ద బాధింపు ఏమీ ఉండదు.
జోర్దార్ నువ్వు ఎంత పని చేసావు. ఐఎమ్ సారీ మా. ఏదైనా చిల్లర తిండి వాసన రాకూడదు, వెంటనే నీ కాన్సంట్రేషన్ మారిపోతుంది. ఖచ్చితంగా వీడు తిండిపోతే. జోర్దార్ తిండిపోతా. కుంభకర్ణుడా, నువ్వు అత్యాశ కలిగిన వాడివి. కాదు కాదు, అది ఎప్పుడైనా ఒక్కసారే. కానీ నువ్వు చేస్తుంది చూస్తుంటే అనుమానంగా ఉంది. ఇప్పుడు వెళ్దాం. అందరి జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఏంటి అనుమానమా? ఇది బాంబ్ బాంబ్. దీంతో నువ్వు ఏంటి ఆడుకుంటున్నావా? నువ్వు భలే మేధావివి, జ్ఞానం ఉన్నవాడివి, చాలా తెలివైన వాడివి. కాదు కానే కాదని అంటున్నాను. నా కాలు జారింది డాంకీ. నేనేమి డాంకీ కాదు, నాకు అసలు బ్రెయిన్ లేదు అంతే. ఒకరి గురించి నిజం తెలిసిందంటే తన్ని తాను గొప్పవాడిగా నిరూపించుకుంటాడు. ఏంటి అనుమానమా? మంచిదైంది ఈ బాంబు పేలలేదు. పేలిపోయింది, బాంబు పేలిపోయింది, బాంబు నా జీవితంలోని చివరి గడియలు వచ్చేసాయి. జీవితంలో నాకు ఫ్రెండ్షిప్ మాత్రమే దక్కింది. అది ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు మిత్రులారా. ఏంటి అనుమానమా? రే డాంకీ, బాంబు కాదు, ట్రక్ టైర్ పేలింది. టైరు. ఆ ట్రక్ వెనకాలే వెళ్దాం రండి. ట్రక్ ఆపండి, ఆపండి. త్వరగా ఆ బాక్స్ కింద పడేలా ఉంది. జోర్దార్ జోర్దార్, త్వరగా ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ చేయి. అరే ఫోన్ వెళ్ళడం లేదు. ఇతని ఫోన్కి ఏమైందో అర్థం కావడం లేదే. బాంబు ఇక్కడుంది కానీ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారో తెలియడం లేదే. చూసి జాగ్రత్తగా ఉండండి. మనం చెక్ చేసిన దాంట్లో ఈ ఇంట్లోంచే ఫోన్ వచ్చినట్టుగా మనకు తెలిసింది. బాంబు పెట్టినవాడు ఇక్కడే ఉండాలి. నువ్వే కదా బాంబు బెదిరింపించింది. అయితే బాంబు పెట్టింది నువ్వే కదా? లేదు, నేను ఊరికే ఆటకి చేశాను అంతే. బాంబు పెట్టడం నీకు ఆటకాయితనంగా ఉందా? బామా బామ్ లాంటివి ఏమీ లేవే. నేను ఊరికే టైం పాస్ కే కదా కాల్ చేశాను. పోలీసులు ఎలా పని చేస్తున్నారో అనే దానికే. నా లీవ్ ని నువ్వు వేస్ట్ చేసేసావు. నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులు ఏం చేస్తారో చూపిస్తాను. స్టేషన్ కి తీసుకురండి. అరే నన్ను కాదయ్యా, వాళ్ళని ఎత్తుకురండి అయ్యా. అరే ఏంటయ్యా మీరు వెతుకుతా నిలబడ్డారు? ముందు వాడిని వెతుకురండి. ఇంత వేగంగా ఎక్కడికి పరిగెడుతున్నారు? చెప్తే అక్కడికి తీసుకెళ్లి వదులుతాను కదా. ఇక వేగంగా వేగంగా ముందు వెళ్తున్న ట్రక్ లో ఉన్న బాక్స్ తీయాలి. బాక్స్ ఎందుకు తీయాలి? మీరు గడ్డి తినేవాళ్ళు కాదు కదా. మీరు పవర్ గల పోలీస్, దృఢమైన పోలీస్. అలాగా? చాలా బలం ఉన్న పోలీస్. కానీ మీరు అసలు అలా లేరు. అయ్యో బాక్స్ లో టైం బాంబు ఉంది. అదెలా మీకు తెలుసు? తెలుసు, కానీ కథలో మునిగిపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. అందువల్ల ఈ ట్రక్ ఆపండి. ఓకే, ఇప్పుడే ఆపుతాను. హెడ్ క్వార్టర్స్ జేకే రోడ్ కి వెంటనే బాంబ్ స్క్వాడ్ ని పంపించండి. ఓవర్ అండ్ అవుట్. దిగండి దిగండి, ట్రక్ లో బాంబు ఉంది, పరిగెత్తండి. అరే మిమ్మల్ని చెప్పలేదయ్యా, డ్రైవర్ ని చెప్పానయ్యా. దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. దాన్ని నేల మీద పెట్టండి. పిల్లలు ఏమైంది? ఎవరో మన ఇంటి గుమ్మం ముందు టైం బాంబ్ పెట్టారు మేడం. ఇందులో గడియారం ఉంది. టైం బాంబ్ లో గడియారం లేకుండా గడియార స్తంభమా ఉంటుంది? అరే ఇందులో ఒట్టి గడియారం మాత్రమే ఉంది.
లేదు, ఇది నా వాచ్. దీన్ని నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. పార్సల్ వచ్చింది. అప్పుడు నేను ఆఫీస్ లో ఉన్నాను, మీరందరూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అందుకే గేట్ దగ్గరే పెట్టమని వాళ్ళతో చెప్పాను. నేను అప్పుడే చెప్పాను బాక్స్ లో ఒక క్లాక్ ఉందని. నేను చెప్పింది ఎవరు విన్నారో? అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాంలే. సిటీలో బాంబ్ థ్రెట్ ఉంది. ఎవరైనా భయపడి ఉంటారు. అది ఇక్కడ లేకపోతే ఇంకెక్కడైనా ఉండుంటుంది. బాంబ్ ఎక్కడా లేదు. ఈ పని లేనోడు మనకి ప్రాంక్ కాల్ చేశాడు. నమస్తే సార్. ఇన్స్పెక్టర్ పాండా, బాంబ్ ని కనిపెట్టారా లేదా? అసలు ఇక్కడ బాంబే లేదు సార్. అది ఒక ప్రాంక్ కాల్. మేము ఆ ప్రాంక్ కాల్ చేసిన వాడిని పట్టుకున్నాం సార్. వెరీ గుడ్ ఇన్స్పెక్టర్ పాండా. అరే ఏంటి సార్ వెరీ గుడ్. ఇన్ని రోజుల తర్వాత నాకు లీవ్ వచ్చింది. అది వేస్ట్ అయిపోయింది. నాకు దొరికిన లీవ్ లో బాంబు పేలిపోయింది. కమిషనర్ సార్, మీరు మహావీరుడు, చాలా తెలివైన వారు, గొప్ప జ్ఞాని. కానీ మీరు కమిషనర్ గా ఉండడానికి అర్హులు కారు. అంటే నా ఉద్దేశం ఐజీ స్థాయిలో ఉండాల్సిన వారని. మీరు ఏమనుకుంటే అది చేయొచ్చు. నిజంగా అంటున్నా సార్, ఇన్స్పెక్టర్ చేసిన ఈ గొప్ప పనికి మీరు ఒక రోజు లీవ్ ఇవ్వచ్చు కదా? కుదరదు. ఒక రోజు లీవ్ కాదు, ఏకంగా ఒక వారం ఇస్తున్నాను. హిప్ హిప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బన్నీ. నేను ఇప్పుడు నా ఫ్యామిలీని తీసుకుని హిల్స్ కి వెళ్తాను. థ్యాంక్ యూ. సారీ ఎమోషన్ లో ముద్దు పెట్టేశాను.